ఓం నమఃశివాయ. అందరికీ నమస్కారం. మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లి శివాలయాన్ని దర్శించినా ఒక్క విషయం మాత్రం కామన్‌గా ఉంటుంది. అదేంటంటే శివుడు లింగ రూపంలోనే దర్శనమిస్తాడు. కానీ మీరు నమ్మలేని ఒక అద్భుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. అదేంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. పల్లికొండేశ్వర ఆలయం. ఈ ఆలయంలో మాత్రమే శివుడు లింగ రూపంలో కాకుండా పార్వతీదేవి ఒడిలో పడుకొని విశ్రాంతి తీసుకుంటూ మనకు దర్శనమిస్తారు. ఈ అరుదైన రూపం వెనుక ఒక గొప్ప పురాణ కథ కూడా ఉంది. అదేంటంటే పూర్వం సముద్ర మథన సమయంలో అమృతంతో పాటు హాలాహలం అనే ఘోరమైన విషం కూడా బయటకొచ్చింది. ఆ విషం వల్ల ప్రపంచమంతా నాశనమైపోతుందని శివుడు దాన్ని తాగి ప్రపంచాన్ని కాపాడాడు. అందుకే ఆయనను నీలకంఠుడు అని పిలుస్తారు. కానీ ఆ విషం గొంతులోకి వెళ్ళిపోతే ప్రపంచానికి ప్రమాదం ఏర్పడుతుందని పార్వతీదేవి శివుడి గొంతును గట్టిగా పట్టుకొని ఆ విషం దిగకుండా ఆపింది. ఇలా కైలాసానికి వెళుతూ ఉండగా సురతపల్లి అనే ప్రదేశానికి రాగానే శివుడు అలసిపోయి అసౌకర్యంగా ఫీలవుతాడు. అప్పుడు పార్వతీదేవి ఒడిలో పడుకొని విశ్రాంతి తీసుకుంటాడు. అదే ఆ దివ్యమైన క్షణం ఈ ఆలయంలో శాశ్వతంగా నిలిచిపోయింది. ఇక్కడ మీరు చూడబోయే శివుడు పల్లికొండేశ్వరుడు రూపంలో దర్శనమిస్తారు. ఇది ప్రపంచంలోనే యునిక్ దర్శనం. జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా వెళ్ళాల్సిన ఆలయాల్లో ఒకటి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ ఆలయం గురించి చాలా మందికి తెలీదు. కాబట్టి మీరు ఈ వీడియోని తప్పకుండా సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. అలాగే ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి, ట్రైన్ మరియు బస్ సౌకర్యాలు, అలాగే ఫ్లైట్ సౌకర్యాల గురించి డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి.